వర్ణము దాని వ్యవస్థ మిగిలాలి. అంటే సాంకర్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరొక ప్రధానమైన బాధ్యత అండి ఇక్కడ. కానీ సాంకర్యం జరుపుకోకుండా కాపాడాలి. పైగా ఈ పిల్లలు కూడా తప్పేంటనే స్థితిలో ఆర్గ్యూ చేస్తున్నారండి. ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలే, అందులో స్త్రీలే, అమ్మాయిలే ఎక్కువ. ఏ తప్పేమిటి అని ఈ విధంగా వర్ణ సాంకర్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి. ఇందులో ప్రధానంగా బ్రాహ్మణులే వివిధ పద్ధతుల ప్రకారం విడివిడిగా ఉన్నప్పటికీ కూడాను అవి ఆనాటి కాలాల్లో కొన్ని ప్రయోజనాల కోసం శాఖలు ఏర్పడ్డాయి. కానీ బ్రాహ్మణులంతా ఒక్కటే అనే భావం బ్రాహ్మణులందరికీ కలగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను చాలా కాలం ప్రవచనాలు ఆరంభించినప్పుడు వైదిక ధర్మం అనేవాడిని. అంటే నేను ఎప్పుడు వైదిక ధర్మం చెప్తాను, నియోగ ధర్మం చెప్పడన్నాడు ఒక ఆయన. అరే బాబు, వైదిక అంటే వేదము అని అర్థంతో చెప్పాం, కానీ వైదికము నియోగములు ఉన్నాయండి, మళ్ళీ ఇందులో ఎన్ని శాఖలు? మేము ద్రావిడుల్ని తప్ప ఇంకెవరిని చేరదీయనండి అని ఒక ఆయన అన్నాడు. ఇలా గట్టి పట్టుకుని ఏ సంబంధం వచ్చినా పక్కకు తీస్తుంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కూతురు వచ్చి అన్య వర్ణం వాడిన అన్య మతం వాడిని వచ్చి, తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వదించు, లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఇక్కడ. కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది, ఈ శాఖలన్నీ అశాస్త్రీయములే. ఇది బాగా తెలుసుకోవాలి. శాఖలన్నీ అశాస్త్రీయములే.